ఢిల్లీలో ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ కంగుతింది. ఢిల్లీ మోడల్ కు చుక్కెదురు కావడం జీర్ణించుకోలేకపోతుంది. భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతుంది. ఢిల్లీలో ఆప్ ఓటమితో పంజాబ్లో అభివృద్ధి విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి పంజాబ్లో వ్యూహం మార్చాల్సిందేనా? అనతి కాలంలోనే జాతీయ పార్టీ స్థాయి హోదాను పొందిన ఆమ్ ఆద్మీ పార్టీకి తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనేక రాష్ట్రాలలో ఢిల్లీ మోడల్ను ప్రచారం చేసుకున్న ఆ పార్టీకి ఇప్పుడు అది తిరస్కరణకు గురికావడం పునరాలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో పంజాబ్లో మాత్రమే అధికారంలో ఉన్న ఆప్నకు తన విధానం మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చీపురు పార్టీ పనితీరును మెరుగుపర్చుకోవాలంటే పంజాబ్లో నిర్దిష్ట అభివృద్ధి మోడల్పై దృష్టి సారించాల్సిందేనని సూచిస్తున్నారు. ఆప్ నేతలు చెప్పిన ఢిల్లీ మోడల్ను దేశ రాజధాని ప్రజలు తిరస్కరించారు. మరి పంజాబ్లోనూ అదే మోడల్ అమలవుతోంది. ఢిల్లీ ప్రజలే దీనికి మద్దతు ఇవ్వకుంటే పంజాబ్లో ఎలా మద్దతు లభిస్తుంది అని రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్ కోసం నిర్దిష్ట ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుందన్నారు. పంజాబ్లో ఢిల్లీ మోడల్ పనిచేయదనే పాఠాన్ని వాళ్లు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. దాదాపు దశాబ్దం పాటు హస్తినను పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ పొరుగు రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ లో ఉచిత కరెంట్, మహిళలకు నెలకు 1000 రూపాయలు, విద్యతో పాటు మెరుగైన ఆరోగ్య సదుపాయాలతో ఢిల్లీ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. 2022లో పంజాబ్ లో 117 స్థానాలకు గాను 92 చోట్ల విజయం సాధించి అధికారం చేపట్టింది. 2024లో లోక్సభ ఎన్నికల్లో మాత్రం 13 స్థానాలకు గాను కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించగలిగింది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా మంత్రులు, ఆప్ అగ్రనేతలు విస్తృత ప్రచారం చేశారు. పంజాబ్ లో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పినప్పటికీ ఢిల్లీ ఫలితాలు మాత్రం పార్టీ ఆశించిన మేర రాలేదు. దీంతో రానున్న రోజుల్లో పంజాబ్ లో ఆప్నకు సవాళ్లు ఎదురు కావడమే కాకుండా 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు విపక్షాలకు ఒక మంచి అవకాశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో నేతలు ప్రలోభాలకు గురికాకుండా చూసుకోవడం పార్టీని ఏ మేరకు పటిష్టంగా ఉంచుతుందనే విషయంపైనే ఆప్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు.